అల్లు అర్జున్ వివాదం తర్వాత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు టాలీవుడ్ అయోమయంలో పడింది. నిజానికి బెనిఫిట్ షోలు టికెట్ల రేటు ఇక ఉండదు అంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్టార్ హీరోలు యాక్ట్ చేస్తున్న సినిమాల విషయంలో బెనిఫిట్ షోలు వేస్తూ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ కలెక్షన్స్ పెంచే విధంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక జీవోను పాస్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇక నుంచే బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండదు అంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఈ ఎఫెక్ట్ మొత్తం సినీ పరిశ్రమపై, తెలంగాణలో సినీ పరిశ్రమపై, కలెక్షన్స్ పై పడే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుందని సినీ ప్రముఖులు ఇప్పుడు భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి పెద్ద హీరోలతో సినిమాలు తీసినప్పుడు ఆ రెమ్యూనరేషన్ దగ్గర నుంచి కోట్ల రూపాయల్లో ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. టెక్నికల్గా సినిమాకు పెట్టే ఖర్చు, అలాగే హీరోయిన్ల కోసం, స్టార్ కాస్టింగ్ కోసం పెట్టే ఖర్చు, ఇదంతా ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో దాన్ని రాబట్టుకోవడం కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు, టికెట్ల ధరలు పెంచుతూ ఉన్నారు, ప్రభుత్వాలు కూడా అనుమతినిస్తూ ఉన్నాయి. కానీ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిస్లాట నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రకటించారు. అలాగే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు అంటూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో స్టార్ హీరోల సినిమాలు రాబోతున్న నేపథ్యంలో తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఆ ప్రభావం భారీ బడ్జెట్ సినిమాలపై పడే అవకాశం ఉంటుందని ఇప్పుడు టాలీవుడ్ భయపడుతూ ఉంది. దీంతో ముఖ్యమంత్రితో మాట్లాడితే బాగుంటుందని టాలీవుడ్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎఫెక్ట్తో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం డైనమాలో ఉంది. సీఎం రేవంత్ని కలవాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.